ఆహా, వినడానికి హాయిగా ఉంది. అవును, నేను పోలీస్ ఇన్ఫార్మర్నే. ఏంది ఎంత మోసం చేసినావు? ఏం కళ్యాణ్, ఏం మాట్లాడతాను? అయ్యిందా? ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా మీరే నా మాట లేదు. అన్ని అర్థాలు ఒకటే. నా డైలాగ్ వర్షన్ వినండి. ఇన్ఫార్మర్ చెప్తే మేం వినడం ఏంటి? ఇన్నాళ్ళు నన్ను బఫున్ను చేసి ఆడించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పోలీసులకు అప్పచెప్పాలని నువ్వు వేసిన ప్లాన్ పేపర్ని చింపి నిన్ను చంపేస్తా. కళ్యాణ్ ఏం చేయొద్దు. నా కోసమే ఇదంతా చేశాడు. కళ్యాణ్ లేకుండా నేను బతకలేను. చచ్చిపో. నా బిడ్డను ఏం చేయకే, కావాలంటే నన్ను చంపే. నాకు సెంటిమెంట్లు లేవు కేపి. ఎవరినైనా వేసేస్తా, నిన్నైనా సరే. నా ప్రాణ స్నేహితురాలు స్వప్న నాన్నంటే నాకు నాన్నతో సమానం. నాన్న నేను చెయ్యొద్దు. చంపాలనుకుంటే నన్ను చంపండి. నాకు ఎవరైనా ఒకటే, ఎవరినైనా చంపేస్తా. ఆగునందా, నీకు చంపడమే కదా కావాల్సింది? అయితే నన్ను చంపేసి. చంపుతాడు. అందులో ఉండేది 5 బుల్లెట్లే. నన్నేసే అంటే ఎంతమంది నేస్తాడు? అంకుల్ 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 మా అయ్య గారికి ఏమైనా జరిగితే ప్రీ తట్టుకోలేదు. ప్రీకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళకి బదులు నా ప్రాణం తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. సొంత కొడుకయ్యా, వదిలి వదిలి వదిలి. చెప్పి నీకోసం ఎవరొస్తారు? ఆధార్ కార్డుకి వచ్చినట్టు ఎంతమంది వచ్చారండి? ఇన్నాళ్ళు ఆయన చల్లగా ఉండాలని మా తాళిబొట్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భద్రంగా దాచుకున్నాం. ఆయన్ని చేయకండి. కావాలంటే మమ్మల్ని అందరినీ చంపేయండి. వీడికి పవన్ కళ్యాణ్ ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఉంది. దాసు, ఏంటి ఏంటి దాసు? చెప్పి నువ్వు నా బిజినెస్ మెయింటైన్ చేయడం మానేసి వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నావా? చంపేస్తా. 1 2 3 4 అందరినీ. మిస్టర్ ముఖేష్ ఋషి, కొంచెం ఆగు. ఎవరిని చంపేది? వీళ్ళందరు నాకు జన్మనీయకపోయినా నా మదర్తో సమానం. ఏనాయనా, ఈ 10 మందిని మదర్స్ అని చెప్పడానికి కాపీరైట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నేనే జేపీ కొడుకుని. బొమ్మరిల్లు లాంటి మా ఇంటి బార్ కోడ్ ను మార్చేసి బూత్ బంగ్లాలా తయారు చేసాడండి మా నాన్న. నర్సాపురం బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటింట్లో నా తల్లి శ్రీవల్లి తిరిగ్గా కూర్చొని ఒడియాలు పెడుతుంటే ఇతగాడొచ్చి నా తల్లిని మోసేస్తే పుట్టానండి. తప్పు నాదా? మీ అందరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది నా మీద. మీ అందరూ సైకి పతను బే. మళ్ళీ మా ఆవిడ చూస్తే కూడి పెట్టదా? నేను అందరిని కలుస్తాగా. అవునరా, నీ మూత అచ్చం శ్రీవల్లి మూతనే ఉంది. నువ్వు శ్రీవల్లి కొడుకువే. మరి కళ్యాణ్ ఎవడు? లక్ష్మి గురించి ఏమన్నా తెలిసిందా? ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్. నాకు ఇన్ఫార్మ్ చేయి. చూడండి, వీళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చిన త్యాగరాజులు, త్యాగరాణులు. దయచేసి వీళ్ళందరూ ఏం చేయకు. ఈ పసలపూడి కథలు చెప్పకు. ఇన్నాళ్ళు నన్ను పోలీసు వాళ్లకు పట్టించడానికి ఎన్నో నాటకాలాడావు. చివరిసారిగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పుకో. చెప్పుకో. ఇవ్వద్దు, నా ఛాన్స్ ఇవ్వద్దు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వద్దు. నిజం చెప్పే ఛాన్స్ అసలే వద్దు. బంగారాన్ని నేలమాలికలు దాచినట్టు నా గతాన్ని నాలోనే సమాధి చేసి ఆ సమాధిని మీ నూతన సామ్రాజ్యాన్ని పునాది చేసుకోండి. కమాన్ కిల్ మీ. ఓకే, కానీ మీరు మాత్రం నేను చెప్పడానికి ఎందుకో చెప్పను. కావాలంటే మీ ఇష్టంతోనో మీ గురించి బాటిగా మాట్లాడి పులిగడతోనో మనకి ఎవరితో ఉన్నా చంపించుకోండి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ బ్రో. అది నేనే చేస్తా. కమాన్ కిల్ మీ. కానీ నందా గారు, మీరు ఇలాగే నిలబడండి. మీ కళ్ళలోకి చూస్తూ చచ్చిపోతాను. అప్పుడే అమ్మ లక్ష్మి ఆత్మ కూడా శాంతిస్తుంది. లక్ష్మి? ఏ లక్ష్మి, ఏ బ్యాంకాక్, ఏ మసాజ్ సెంటర్, ఏ సింగిల్ అని మాత్రం అడగండి. నువ్వు అడుగుతుంటేరా బాస్ అడుగుతాడు. అడగడు, అడగలేడు. బెట్టా బెట్టా అయితే అడుగుతా. చెప్పు. నీకు బ్యాంకాక్ తెలుసా? పటాయ్ తెలుసా? అని మసాజ్ సెంటర్ తెలుసా? అందులో పనిచేసే లక్ష్మి తెలుసా? అరే అవన్నీ తెలుసు. నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? వినాయకుడిని శివుడు ఇలాగ అడిగాడు కాబట్టి వినాయక చవితి వచ్చింది. అల్లు అరవింద్ రాజమౌళిని అడిగాడు కాబట్టి మగధీర వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో చెప్పగలుగుతాం. కానీ ఆ కోడే గుడ్డు నువ్వు ఎవరైనా అడిగితే ఆ గుడ్డు కింద పడి ఆమ్లెట్ అయిపోతుంది. నేను నీ కొడుకున్నానా? నా గుడ్డువా? గుడ్డేంటి? గుడ్డు కాదు, నా కొడుకువా? అవునా? మరి నా కొడుకునన్నా? అది అబద్ధం. మరి నర్సాపురం ఇంకోటివే. ఆ లింకు నేనే డాడీ. జేపీ జగదీష్ ప్రసాద్. నేను చెప్పినన్ని అబద్ధాలే. నేను వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్ని హోల్సేల్ గా మా నాన్న చేరుకోవడం కోసమే. నాన్న, నేను లోకల్, నువ్వు ఇంటర్నేషనల్.
డైరెక్ట్ గా నీతో మాట్లాడితే నాకు రోమింగ్ వాసిపోతుంది. అందుకే ట్విన్ టవర్స్ లాంటి జేపీ కేపీలను వాడుకున్నాను. ఇదంతా కేవలం నేను చేరుకుంటాను కోసమే నాన్న. కొడుగ్గా ఏ రోజు నన్ను చూసుకోలేకపోయావు. కనీసం పెళ్లి కొడుగ్గా చూసుకుంటావనే నా తాపత్రయం. ఆ, వీడు నమ్మద్దు బాసు, నమ్మద్దు. నమ్మితే నువ్వు పుట్టించిన పుకార్లు పటాపంచలు అవుతాయనా? నేనా పుకార్లా? ఏయ్, ఏంటో పుకార్లు? మా నందా సారు హిట్లర్లో పతనం చేస్తాడని, అమ్మాయిల విషయంలో విషయం లేదని జోకులేస్తున్నాడు. అంతేకాదు డాక్టర్ అమరం గారి మీద సెక్స్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు మీకు చూపెట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడని అందరికి SMS పంపిస్తాడు. నేను మగాడి కాదా? మగాడి కాదా? నో, నువ్వు మగాడివే. దానికి 6 అడుగుల 2 అంగుళాల ఎవిడెన్స్ నేనే. బ్యాంకాక్ మసాజ్ సెంటర్ లో తాగిన మైకంలో క్షణికావేశంలో మీరు బ్యాలెన్స్ తప్పారు. నచ్చిమమ్మ నల్ల తప్పింది. కట్ చేస్తే ఆఫ్టర్ 9 months నేను పుట్టాను. లోకం నవ్వింది, నచ్చిమమ్మ ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది అని చేద్దాం అనుకుంది. కానీ నందా కొడుకుని చంపుకోలేక నన్ను పెంచి ప్రయోజకం చేసి నీ ముందుంచాలనుకుంది. కానీ లోకులు కాకుల్లా మాటలతో పొడిచి చంపారు. పెళ్లికాని ప్రసాద్ అంటే విక్టరీ వెంకటేష్ ఎంత ఫీల్ అయ్యాడో, పెళ్లికాని తెల్లంటే మా అమ్మ దానికంటే డబుల్ ఫీల్ అయింది. పుట్టింటోళ్ళు తరివేశారు, చిచ్చుకు చచ్చా, చిచ్చుకు చచ్చా, కట్టుకున్నాడు వదిలేశాడు చిచ్చుకు చచ్చా, చిచ్చుకు చచ్చా అని అప్పట్లో జయమాలి బాధపడుతుంటే అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారయ్యా, చిచ్చుకు చచ్చా, ఏయ్, stop it. అని పెద్ద ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ ఓదార్చాడు. అలాంటి ఓదార్పు యాత్రలు ఆ అమ్మకి ఏం జరగలేదు నాన్న. దాంతో బ్యాంకాక్ లో ఉండలేక బోటెక్కి బ్యాంకాక్ నుంచి వైజాగ్ వచ్చేస్తుంది అన్న. బోట్లో బ్యాంకాక్ నుండి వైజాగ్. ఇది నమ్మసకంగా విషయం. ఇది ఎవరు నమ్మరు? నేను అసలు ఏ ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ బోటెక్కి శ్రీలంక నుంచి వైజాగ్ రాలేదా? ప్రభాస్ కో న్యాయం, నాకో న్యాయమా? ఏ చిన్న సినిమాలు బతకనేవరా? ఇవన్నీ కాదు నాన్న, తండ్రి తెలివితేటలు కొడుకు వస్తాయి రావా? వస్తాయి. మరి మీ తెలివితేటలు రాబట్టే కదా వీళ్ళని మిమ్మల్ని మడత పెట్టగలిగాను. కరెక్ట్. ఈ ఒక్క ఆధారం చాలు నువ్వు నా కొడుకు అనడానికి. అయిపోయింది. అవుట్. ఐఎమ్ సారీ బేటా, ఇదంతా నేనే చేశానా? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మీరే ఉండాలనుకున్నారు, కానీ మీరు లేరు. అందుకే ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడటం మానేశాను. ఇప్పుడు మీరు బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజుల క్లైమాక్స్ లో వచ్చి సారీ చెప్పినంత మాత్రాన్న దిల్ రాజు మిమ్మల్ని నన్ను పెట్టి బొమ్మరిల్ మళ్ళీ తీయండి అన్న, తీయండి అన్న. ఇప్పటికీ మీ చేతులు నా చేతుల్లోనే ఉన్నాయి నాన్న. మరి నా నచ్చిమి వైకుంఠానికి వెళ్ళిపోయింది. పోనీ, నీలోనే నా నచ్చిమిని చూసుకుంటాను. ఏయ్, ఈ రోజు నుంచి కళ్యాణ్ నా కొడుకు. నా ఆస్తికి, నా సామ్రాజ్యానికి వారసుడి కళ్యాణ్. నాకు నీకంటే పెద్ద ఆస్తి ఏది వద్దు నాన్న. కాకపోతే ఈ కాస్త టైంలో చిన్నప్పటి నుంచి నేను ఎదుట ఆడాలనుకున్న ఆటలు నా కోసం నువ్వు ఆడతావు నాన్న. ఆల్రెడీ ఆడుకుంటావుగా, ఇంతకంటే కొత్త ఆట ఏముంటది? నోర్మై, చెప్పు నాన్న, చెప్పు. ఈ ఆటలు ఆడమంటావు? మరేమో చిన్నప్పుడు నీ వీపెక్కి చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అని ఆడదాం అనుకున్నా నాన్న. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ వీపు లేదు. నీ చంకెక్కి చిచ్చిపోద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు నువ్వు లేవు, నీ చంక లేదు. నాన్న, ఇప్పుడు పోసేయ్. చిచ్చి, ఇప్పుడు పోస్తే చండాలంగా ఉంటది నాన్న. మా పక్కింటి బొమ్మాలి నాతో దొంగ పోలీస్ ఆడుతూ దొంగ దొంగ అన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చా నాన్న. కానీ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటాను కూడా నువ్వు లేవు నాన్న. అప్పుడు లేకపోతే ఏంటన్న? ఇప్పుడు నాన్నగా, ఇప్పుడు ఆడుకుందాం. నేను పోలీస్. అయితే నేను దొంగని. నాన్నారు మన ఇద్దరితో పాటు వీళ్ళందరూ ఆడాలి. వీళ్ళందరూ దాక్కోండి. ఈ వయసులో దొంగ పోలీస్ ఆటేదిరా? ఏదైనా మొగుడు పెళ్ళాలంటే దేవుని ఒక దాన్ని తీసుకుని పక్కకు పోవచ్చా? వెళ్తారా కాల్చారా? మీరు కళ్ళు మూసుకోండి. ఏంది బావా, పిచ్చి లేచిందా? వాడు ఆల్రెడీ 7 ఏళ్ళు ఎర్రగడ్డలో వచ్చాడు బావా. ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా ఇక్కడే ఇక్కడే ఎక్కడా ఎక్కడమ్మా నా బంగారం? ఎక్కడమ్మా ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా? బాబు భౌ భౌ. పిల్లెక్కడా? ఎక్కడో పోలీస్ హారన్ సౌండ్ వస్తోంది. ఎక్కడా? సైరన్ సౌండ్ బయట నుంచి. ఏయ్, దొరికాడు, దొంగ దొరికాడు. దొరికింది నేను కాదు, నువ్వు. నేనా? అటు చూడు. నిన్ను కూడా మడతట్టేశారు బాసు. పోలీస్?
కన్న తండ్రిని పోలీసులకు పట్టిస్తావా? తూచ్ నీకు విషయం తెలుసా? అసలు నువ్వు నా తండ్రివే కాదు. తండ్రిని కానా? నిన్ను నిన్ను బతకని పనరా. మ్యాగజైన్ ఎక్కడ ఉంది? మళ్ళీ పెడతా. యాడికి యాడికయ్యా ఆ పక్క నుంచి పోదామా? అట్లేం లేదే. అరే నాన్నా, నిన్ను ప్రేమించే కూతురుగా నేను చేసింది కరెక్టే. నువ్వు అప్రూవర్గా మారి మంచి మనిషిగా బయటికి రావాలి. ఇదిగా ఎట్టకు పట్టకపోతా ఉన్నారుగా, పిల్లకాయలు పెళ్లిళ్ళు చేయండియా. చూసా అక్షంతలు వేసి పోతే పోతావా? జీవితంలో ఇదొక్కటే మీరు మాట్లాడిన మంచి మాట. అంతేలేమే, ఇదే పని శ్రీకృష్ణుడు చేస్తే ఆయన గుళ్ళు కట్టారు. ఆయన శ్రీకృష్ణుడు, నువ్వు నికృష్ణుడు నాయన. తమ్ముడు అందరినీ బలి ఆడుకున్నావు. సారీ బ్రదర్, ఎందుకు? నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ మడతలే నిజం ఒకటి చెప్పనా? ఏంటది? ప్రియాకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ లో నువ్వు కమేడియన్ అనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నీలో ఒక చైల్డ్ ఉన్నాడు, తను నాకు ఇంకా నచ్చాడు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అన్నయ్య నా ఫ్యూచర్ ఏంటన్నయ్య? తమ్ముడు, మనకి ఇంకా ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఓ లిస్ట్ తయారు చేయి. ఆంధ్రప్రదేశ్ ఏంటన్నయ్య? మన నాన్న ఇంటర్నేషనల్ పర్మిట్, ప్రపంచం మొత్తం తిరిగి లిస్ట్ రాసిన. అమ్మో, ఇంతమంది పిల్లలే. అనేసి జరుకో అందిస్తా తీసుకో నా హామే ముందు వెనక చూసుకోవే సంత దొరికిన దుందుడుగా దూకితే మరి పైకి రావే లోతు తెలియని తలమునక కరోనా అంత జోరు తగ్గునా చలోనా వెళ్ళి తొలి పడనా బాగునా అది వరగలనా ఎదురెందుకింక మృగనయనా విని అగగలనా మన సపగలనా అనుకోవెలనా ధడక ధడక సుని సజనా తమాషా మధ్యలో ముంచేస్తా చూసుకో ఫాలో మీ జయ జయ హో అనేసి చేరుకో అందిస్తా తీసుకో నా హామే